వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే మనం హోమ్ మేడ్ షాంపూ అయితే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాము. నేనైతే 2 కప్పులు కుంకుడుకాయలు, 2 కప్పులు షీకాయలు, 2 కప్పులు ఆమ్లా తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వచ్చేసి ధనుసులు తీసుకున్నాను, ఒక కప్పు వచ్చేసి రోజ్మేరీ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాం. అవి నేనైతే నైట్ అంతా నానబెట్టేసానండి. మార్నింగ్ కల్లా చాలా బాగా వచ్చేసినాయి. అదిగో చూసారా, ఉడుకుతుంటే కూడా చాలా బాగా వస్తుంది. ఇవి బాగా నీట్గా శుభ్రంగా ఉడకబెట్టేసి ఆ ఉడికిపోయిన రసాన్ని అయితే మనం ఇలా తీసుకున్నామండి, వడగొట్టుకున్నాము. కాకపోతే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, అది ఉడికిపోయిన తర్వాత చేతితో అయితే మాత్రం అసలు ఫ్రెష్ చేయకండి. ఎందుకంటే వేళ్ళు మనకి చల్లారినా సరే కుంకుడికాయలు చాలా గట్టిగా గుచ్చుకుంటున్నాయి. మనం అందులో షీకాయ ఇవన్నీ వేస్తున్నాం కనుక అవన్నీ కూడా మన వేళ్ళకైతే గుచ్చుకుంటున్నాయి. కంపల్సరీ గ్లౌజులు అయితే మాత్రం దీనికి మీరు వేసుకోవాలి. ఎందుకంటే నేను గ్లౌజులు లేకుండా చేసిన వల్ల నా చేతులకి అయితే చాలా గట్టిగా అయితే గుచ్చుకున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి షాంపూ. ఇది మనకి క్వాంటిటీ కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది. నేనైతే మాత్రం 2 సార్లు ఉడకపెట్టేసి మీకు చూస్తున్నారు కదా. ఇలాగా నేను రేషన్ బియ్యంలోంచి చిక్కని గంజి కూడా తీసుకుని దాన్ని కూడా వేసి బాయిల్ చేసేసాను. మొత్తం అన్నీ ఉడికిపెట్టేసాక ఆ పిప్పి కూడా నేను వేస్ట్గా పాడేయాలని అనుకోకుండా నేనైతే ఆ పేస్ట్ని కూడా గ్రైండ్ చేసేసి మనం ఇందులో న్యాచురల్ వేసి కలుపుకుంటున్నాము. ఈ కలుపుకున్నాక మనకి షాంపూ అయితే మనకి థిక్నెస్ వస్తుంది. మీకైతే నేను ఇందులో మెంతులు అవి కూడా వేసాను, నేను మీకు చూపించలేకపోయాను. ఇవన్నీ వేసి కలిపేసుకున్నాక మనకైతే షాంపూ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనకి బాగా దీని మీదకి ఏంటంటే బాగా నురుగు వచ్చేసింది. అది కాసేపు మనం ఒకసారి పక్కన పెట్టేసుకుంటే నురుగంతా అయిపోయాక అది కూడా మనకి థిక్నెస్ అయ్యి వస్తుంది. నేను ఇందులో మళ్ళీ ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసాను. అది హెయిర్కి మంచిది కనుక అవైతే నేను ఒక 2 టాబ్లెట్స్ తీసుకుని వేశాను. అది కూడా చాలా బాగుంది, మనకి మంచి గ్లో ఇస్తుందండి. ఇది చూడండి, ఇదంతా మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఒకసారి హ్యాండ్ మీద చూసాను, బాగా నురుగొస్తుంది, బాగుంది. ఆల్రెడీ నేను ముందుగా తీసుకున్న ఈ పిప్పిని అయితే కూడా పక్కన పెట్టేసి ఈ షాంపూని పక్కన పెట్టి ఆ పిప్పిని అయితే గ్రైండ్ చేసుకున్నాను. మీకు లాంగ్ వీడియో అయితే నాకు చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ పని నేనే చేసుకున్నాను, వీడియో కూడా తీసుకోవడం నేనే, అందుకే మీకు అన్నీ కూడా చూపించలేకపోయాను. షాంపూ చూసారా ఎంత థిక్నెస్గా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది షాంపూ అయితే. నేనైతే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన కొలతలతో ఇంత బాగా షాంపూ వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను. చాలా థిక్నెస్గా వచ్చింది షాంపూ, న్యాచురల్ షాంపూ అండి. ఆల్రెడీ నేనైతే హెడ్ వాష్ చేసి చూశాను, చాలా బాగుంది. నాకైతే ఇంత అయ్యింది.